అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మీరు ఒక మాట ఎక్కడో ఒక చోట అన్నారు. నేను రీల్‌లో చూసాను. హ్మ్. అన్ని తలుపులు కొట్టే కన్నా కూడా నా డోర్ నేను క్రియేట్ చేసుకొని నా డోర్ ఓపెన్ చేసుకోవడం. ఓపెన్ చేసుకుంటే చాలా బెస్ట్ బెటర్. కదా అని. ఆ! ఎందుకు అంత పెద్ద మాట అనాల్సొచ్చింది? తిరిగారా ఎక్కువ? అంటే ఇట్స్ నాట్ లైక్ తిరగడం, ఇట్స్ కామన్. సమ్ టైమ్స్ ఏమనిపిస్తుందంటే ఇంతమంది దగ్గరికి వెళ్ళడం కన్నా వి డోంట్ నో అక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలీదు. నేను చూసాను, బట్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ నాకు నచ్చలేదు. Hmm. నాకు నచ్చిన ఆఫర్స్ వాళ్ళు ఇవ్వలేదు. Okay. సంహౌ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ స్టోరీస్ డిస్కషన్స్ లో ఉన్నాను. నాకే పర్సనల్ గా అంటే ఐ నో మై బాడీ లాంగ్వేజ్, ఐ నో హౌ ఐ కెన్ క్యారీ. సో నాకు అనిపించింది ప్రాబబ్లీ ఇది సెట్ అవ్వదేమో. Hmm. అలా అనిపించింది. అంతేగాని అంటే ఇంకా హౌ మెనీ టైమ్స్ వి గో అండ్ ఆస్క్. హ్మ్. సో తెలుగు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే మైనస్ తెలుగు మాట్లాడటం. అంటే మేము ఇక్కడి నుంచి వచ్చామని చెప్పుకోకూడదు. ఎక్కడో నార్త్ నుంచి వచ్చామని చెప్పుకోవాలి. అడిగారు స్టార్టింగ్ లో, నేను మోడలింగ్ చేసేటప్పుడు అడిగితే అనంతపూర్ అని చెప్పినప్పుడు అలా చెప్పకూడదు అమ్మాయి, ఏదన్నా యూనో ఎక్కడన్నా మినిమం అంటే వైజాగ్ అన్నా చెప్పు, లేదు అంటే బెంగళూరు. నువ్వు చూసేకి కొంచెం మలయాళీ లాగా ఉంటావు, నాకు లాంగ్వేజ్ కూడా రాదు. సో అలా అలా సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే మంచి రోల్ రావాలనే వాళ్ళు ఇచ్చుంటారు, బట్ మనం ఉన్నదాన్ని కాదని చెప్పి అబద్ధం చెప్పి తీసుకునే అవసరం క్యారెక్టర్‌ని ఏముంది? చంపుకునే అనంతపురం వాళ్ళకి అసలు నచ్చదది. అస్సలు బ్లడ్ లోనే ఉంటది. బట్ సుమయ్య రెడ్డి, ఈ రెడ్డి అనేది ప్లస్ అయిందా? మైనస్ అయిందా మీకు? నాకు తెలియదండి ప్లస్సా మైనసా, రియల్లీ డోంట్ నో. ఏదో పెట్టాలి కాబట్టి ఉత్త సుమయ అంటే ఇట్స్ నాట్ సౌండింగ్ సో గుడ్. సో నాకు ఫస్ట్ ఫేస్బుక్ ఇదంతా సుమయ చాకు అని ఉండేది. ఓకే. తర్వాత వెన్ ఐఎమ్ సీయింగ్ ఇది ప్రొఫెషనల్ గా వెళ్తున్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు అదంతా నడిచింది సుమయ చాకో. అయితే ఆ తర్వాత మోడలింగ్ వచ్చాక యు నీడ్ వన్ పర్టికులర్ నేమ్ దట్ సౌండ్స్ రియల్. సో ఐ థాట్ లైక్ ఉన్నది యాడ్ చేసేస్తే అయిపోద్దిగా అంతే. బట్ ఎవరు చెప్పలేదా ఇండస్ట్రీ వాళ్ళు? ఎందుకు అవసరమా మనకి సినిమా? 2 చెప్పారు. కోట్లను దింపుతారు డైరెక్టర్స్, మిగతా వాళ్ళు ఒక 10 కోట్లు తీసుకెళ్తారు దాన్ని. కష్టపడాల్సి వస్తుంది. అబ్బాయిలో మేమే తట్టుకోలేకపోతున్నాం, ఫైనాన్షియర్స్ బయట డబ్బులు ఇన్ని వడ్డీలు అని చెప్తారు, సినిమా రిలీజ్ చేయడానికి అది తడిసి మోపిడంత అవుతుంది, అవసరమా మీకు ఇదంతా అని చెప్పి. వెల్ విషర్స్ మనం అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు. ఇప్పుడు సినిమా తీయక ముందు నేను మిమ్మల్ని యాజ్ అ ఫ్రెండ్ గా కలిసి ఉన్నా కూడా మీరు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, బట్ నేను అడగలేదు అంత మందికి. ఐ మీన్ నేను సినిమా చేస్తున్నానని మా డియరెస్ట్ ఫ్రెండ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నానని తెలియదు చాలా మందికి. కొంతమంది సజెషన్స్ ఇచ్చారు. తర్వాత అసలు కనపడరమ్మా సినిమా అయిపోయిన తర్వాత, ఎవ్వరు కనపడరు, ఇవన్నీ చెప్పారు. బట్ మా టీం లక్కీగా అందరు బాగున్నారు. అంతేనా? ఓకే. ఎక్కడ ఇబ్బంది అనిపించలేదా ప్రొడక్షన్ లో? అఫ్ కోర్స్ అనిపించింది. ఇంకా అమ్మాయి కదా, ఈజీగా మోసం చేసేయచ్చు, నమ్మేస్తారు. అంటే అమ్మాయి కదా, హెల్ప్ చేయాలని కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉందా? ఎవరైనా చేశారా? ఉన్నారు. ఓ ఎవ్రీవన్, రథన్ దగ్గర నుంచి అందరూ అమ్మాయి చేస్తుంది కాబట్టి అంత బిగ్ టెక్నీషియన్ ఫస్ట్ సినిమాకి తీసుకొని రావడం, ఇట్స్ రియల్లీ యూనో ఫర్ మీ ఇట్స్ అ బిగ్ థింగ్. ఓకే. సో కథ ఎక్కడి నుంచి వచ్చింది అసలుకి సుమయ్య? డ్రీమ్ లో నుంచి వచ్చింది కథ. మీ కల్లోగా ఒక్క రోజు వచ్చిందా, లేకపోతే ఒక 30 days కంటిన్యూస్ గా పొద్దున్న లేవగానే కథ రాసేసుకుంటారా? ఒక 20 days కీప్ ఆన్ హాంటింగ్ అయింది. హాంటింగ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇట్స్ గాన్. ఓకే. పేపర్ మీదకి వచ్చినాక కళ వెళ్ళిపోయింది. అరే ఇదేదో సినిమా ఎక్కడో కదా? ఉంది కదా. ఏమో తెలియదు, నాకు మాత్రం అది ఐ స్వేర్. ఓకే, పక్కా కథ అయితే మీ కళ్ళకి వచ్చిన కథ ఇది. వేసేసుకోవచ్చు thumbnails మన ఫుల్ గా వేసేసుకోవచ్చు. కానీ తెలుగు వాళ్ళకి ఎవరికి ఎక్కలేదేమో మీ కథ. కన్నడ నుంచి పట్టుకొచ్చా ఒక అబ్బాయిని. అలా ఏం కాదు. ఫస్ట్ అంటే నేను తెలుగు అమ్మాయి అయినప్పుడు తెలుగు వాళ్ళనే చూస్తాను, బట్ ఎవరు అంత రెస్పాండ్ అవ్వలేదు. ఎవరెవరిని అడిగారు? అప్రోచ్ అయ్యి ఉంటారు కదా మీరు. అప్రోచ్ అయ్యాను, ఎందుకులేండి నేమ్స్. పాపం వాళ్ళు మంచి సినిమాలు చేసుకుంటున్నారు. అంటే హీరోసా? పెద్ద హీరోసేనా? హీరోస్. ఓకే. కానీ ఒక్కళ్ళు కాబట్టి ఒక్కళ్ళైనా ఓకే చేద్దాం, అమ్మాయి కష్టపడుతుంది కదా, ఏముంది ఇంట్లో. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ మనీ. వాళ్ళ టైం అండ్ వాళ్ళ కెరియర్, టైం మనీ వెళ్ళిపోయినా మనం సంపాదించుకోవచ్చు. టైం వాళ్ళ, నేను మధ్యలో ఆగిపోయింటే సినిమా
ఇంత దూరం రాకపోయింటే వేస్ట్ కదా. మేబీ ఇది కూడా అడుగుంటారు కదా, Hmm? కథ ఒప్పుకునే హీరోలు మేబీ ఇంత దూరం తీస్తావా, నమ్మకం అసలు లేదు మాకు, డబ్బు ఉందా అని కూడా అడుగుంటారు కదా. వచ్చాయి ఉమ్, అంటే చాలా చాలా ఫిలిమ్స్ ఒక 2000 ఫిలిమ్స్ ఆగిపోయాయి ఇట్లా. కొబ్బరికాయ కొట్టినప్పుడే Hmm. ఇనాగ్రేషన్స్ అప్పుడే ఆగిపోయినా ఉన్నాయి, మధ్యలో ఆగిపోయినా ఉన్నాయి, మొత్తం చేసినాక రిలీజ్ కాకుండా ఆగిపోయినా ఉన్నాయి. ఓకే. కానీ వాళ్ళ వర్షన్ లో ఒక్కొక్కరు చెప్పారు. ఇప్పుడు మీ ప్రమోషన్ వీడియో ఒకటి పెట్టి చూసావా, కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, రిలీజ్ డేట్ ఇచ్చేసాను, గుమ్మడికాయ అవును బాగుంది, కొబ్బరికాయ కొట్టాను, గుమ్మడికాయ కొట్టాను, రిలీజ్ డేట్ ఇచ్చాను. దేర్ యు గో. ఎస్ 18th కదా. బట్ జర్నీ గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది సుమయ్య? అయ్యో బాబోయ్ వద్దండి. ఈ కథ మళ్ళీ కల్లోకి వస్తే బాగుండు. అసలు ఒక ప్రొడ్యూసింగ్ మీద ఇంకొక సినిమా చేయొచ్చు. అబ్బా, ఈ సినిమా మేకింగ్ పైన ఇంకొక సినిమా చేస్తే ఒక మంచి వెబ్ సిరీస్ అవుతుంది. ఓకే, సో అంత చాలా ఉంది అయితే. అయ్యో చాలా ఉంది. ఒక పాడ్కాస్ట్ చేద్దాం 18th తర్వాత. యా అప్పుడు ఎన్ని చెప్పేసినా ఏం కాదులే, ఇంకా ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు. I really don't want to put somebody on the spot.